మనం చర్మానికి వేడి తగిలితే అబ్బా వేడిగా ఉంది అంటాం. కాని అదే సమయంలో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతను దాన్ని కూడా మనం ఖచ్చితంగా కొలవగలుగుతున్నాం. అవును. ఈ రెండిటిని మధ్య అంటే ఒక అనుభూతికి ఒక ఖచ్చితమైన సంఖ్యకు మధ్య మానవ మేధస్సు చేసిన ప్రయాణం అద్భుతమైనది. నిజమే. ఈరోజు మనం ఉష్ణోగ్రతను కొలవడం వెనుక ఉన్న ఆ కథ గురించే లోతుగా చర్చిద్దాం. మనకు అందిన ఆధారం పోటీ పరీక్షల కోసం తయారుచేసిన ఒక గైడ్. కానీ ఇందులో ఉన్న అంకెల వెనుక చాలా ఆసక్తికరమైన ఆలోచనలున్నాయి. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం సెల్సియస్ ఫారెన్ హీట్ గురించి కాదు. అసలు ఒక అనుభూతిని, అంటే వేడి లేదా చలి అనే ఒక ఫీలింగ్ను ఒక ఖచ్చితమైన సంఖ్యగా ఎలా మార్చగలిగాం? ఈ క్రమంలో మన ఆలోచన విధానం ఎలా మారింది అనే విషయాలను ఈ ఆధారం సహాయంతో మనం విశ్లేషించవచ్చు. సరే, అయితే ఆ ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా అసలు ఉష్ణోగ్రత అంటే ఏమిటి? ఈ గైడ్ ప్రకారం ఇదొక వస్తువు యొక్క వేడి లేదా చలి తీవ్రతను సూచించే భౌతిక పరిమాణం. అది ఒక ప్రారంభం మాత్రమే. చాలా సింపుల్గా ఉంది, కానీ దీని వెనక ఇంకా ఏదో లోతైన అర్థమున్నట్టుంది. ఖచ్చితంగా. అసలు విషయమేంటంటే, ఉష్ణోగ్రత అనేది శక్తి ప్రవాహానికి దారి చూపే ఒక సూచిక అనమాట. శక్తి ప్రవాహానికి సూచిక? అవును. ఉదాహరణకు, ఒక వేడి కాఫీ కప్పుని టేబుల్ మీద పెట్టామనుకోండి. వేడి ఎప్పుడూ కాఫీ నుండి గదిలోకి వెళ్తుంది. అవును. అంతేకాని గదిలో ఉన్న చల్లదనం కాఫీలోకి రాదు. ఎందుకంటే కాఫీ ఉష్ణోగ్రత ఎక్కువ. సో, వేడి ఎటు నుండి ఎటు ప్రవహించాలో నిర్ణయించేదే ఉష్ణోగ్రత. ఓకే. ఇంకా లోతుగా, అంటే అణువుల స్థాయిలో చూస్తే, ఒక వస్తువులోని కణాల సగటు గతిశక్తికి కొలమానమే ఉష్ణోగ్రత. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టే నా చేతిలో ఉన్న ఈ పెన్ చల్లగా ఉందంటే దానిలోని అణువులు నెమ్మదిగా కంపిస్తున్నాయని, అవును. అదే వేడి కాఫీ కప్పులోని అణువులు చాలా వేగంగా కదులుతున్నాయని అర్థం చేసుకోవాలా? అచ్చంగా అదే. వేడి అనేది ఒక రకమైన శక్తి. ఉష్ణోగ్రత అనేది ఆ శక్తి యొక్క తీవ్రతకు, అంటే ఆ అణువుల కదలిక వేగానికి మనం ఇచ్చిన ఒక రేటింగ్ లాంటిది. అద్భుతం. ఇది చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు మనం ఉష్ణోగ్రతను కొలిచే పద్ధతుల దగ్గరకొద్దాం. ఈ గైడ్లో సెల్సియస్, ఫారెన్ హీట్, కెల్విన్, రేమ్యూర్ అని 4 స్కేల్స్ గురించి చెప్పారు. అవును. ఒకే విషయాన్ని కొలవడానికి ఇన్ని రకాల స్కేల్స్ ఎందుకు? అందరూ కలిసి ఒకటి వాడుకోవచ్చు కదా? ఇక్కడే అసలు కథ ఉంది. ఇవి కేవలం వేర్వేరు యూనిట్లు కాదు, వేర్వేరు ఆలోచనా విధానాలకు ప్రతీకలు. ఉదాహరణకు, ఫారెన్ హీట్ స్కేల్ను చూద్దాం. సరే. డానియల్ గాబ్రియల్ ఫారెన్హీట్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్కేల్ను తయారుచేశారు. ఆయన 0 డిగ్రీ అంటే 0 డిగ్రీ ఎఫ్గా దేన్ని తీసుకున్నారంటే, దేన్ని? ఉప్పు, నీరు, మంచు కలిపిన మిశ్రమం గడ్డకట్టే అత్యంత చల్లని ఉష్ణోగ్రతను, అలాగే మానవ శరీర ఉష్ణోగ్రతను సుమారుగా 96 డిగ్రీ ఎఫ్గా ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే ఫారెన్ హీట్ స్కేల్ ఒక రకంగా చూస్తే మరింత మానవ కేంద్రంగా మన అనుభవానికి దగ్గరగా ఉంది కదా? అవును, చాలా వరకు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అంటే ఉప్పునీటిని, మనిషి శరీరాన్ని ఆధారంగా చేసుకున్నారు. ఇది ఆసక్తికరంగా ఉంది. మరి సెల్సియస్ ఆలోచనా విధానం దీనికి భిన్నంగా ఉందా? అవును. ఆండర్స్ సెల్సియస్ విధానం చాలా భిన్నం. ఆయన మనిషి అనుభవాన్ని పక్కనపెట్టి విశ్వవ్యాప్తంగా లభించే ఒకే ఒక్క పదార్థంపై దృష్టి పెట్టారు. అదే నీరు. ఓ, నీరా? నీరు గడ్డకట్టే స్థానాన్ని 0 డిగ్రీ సెంటీగ్రేడ్గా, నీరు మరిగే స్థానాన్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్గా తీసుకున్నారు. ఈ రెండింటి మధ్య దూరాన్ని సరిగ్గా 100 భాగాలుగా విభజించారు. 100 భాగాలు, అందుకే సెంటిగ్రేడ్ అన్నారా? ఎగ్జాక్ట్లీ. సెంటి అంటే 100. ఇది చాలా తార్కికంగా, సులభంగా ఉండటంతో శాస్త్రీయ సమాజం దీన్ని వెంటనే స్వీకరించింది. ఈ రెండు ఆలోచనా విధానాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఫారెన్ హీట్ నాకు ఎలా అనిపిస్తోంది అనే దానిపై ఆధారపడితే, సెల్సియస్ ప్రకృతి నియమం ఏమిటి అనే దానిపై ఆధారపడింది. ఇక రేమ్యూర్ స్కేల్ కూడా ఉంది గదా. నీరు 0 డిగ్రీస్ ఆర్ వద్ద గడ్డకట్టి 80 డిగ్రీస్ ఆర్ వద్ద మరుగుతుంది అంటున్నారు. ఇది కొంచెం వింతగా ఉంది. అది ఆ కాలంలో జరిగిన అనేక ప్రయోగాలలో ఒకటి. ఇప్పుడు దానికి చారిత్రక ప్రాముఖ్యత మాత్రమే ఉంది. ఉష్ణోగ్రత కొలత చరిత్రలో అదొక ఫుట్నోట్ లాంటిది అన్నమాట. ఓకే. కాని అసలైన విప్లవం వచ్చింది కెల్విన్ స్కేల్తో. అవును, దాని గురించి అడగాలనుకుంటున్నాను. ఈ గైడ్ ప్రకారం కెల్విన్ అంటే కే అనేది ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం. దానికి డిగ్రీ గుర్తు కూడా లేదు. ఎందుకని? ఇది ఎందుకంత ప్రత్యేకం? ఎందుకంటే సెల్సియస్, ఫారెన్ హీట్ రెండూ మన అనుభవం చుట్టూ, అంటే నీటి చుట్టూ తిరిగాయి. అవును.
కానీ సైన్స్కి అది సరిపోలేదు. విశ్వం యొక్క ప్రాథమిక నియమాలతో ముడిపడిన ఒక స్కేల్ కావాలి. అక్కడే లార్డ్ కెల్విన్ ఒక విప్లవాన్ని తెచ్చారు. ఆయన ఉష్ణోగ్రతను కేవలం వేడిగా కాకుండా శక్తి యొక్క అసలైన కొలమానంగా మార్చారు. ఆయన స్కేల్ పరమశూన్యం నుండి మొదలవుతుంది. పరమశూన్యం అంటే అబ్సొల్యూట్ జీరో, 0K. ఈ గైడ్ ప్రకారం ఇది -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే సైద్ధాంతికంగా సాధ్యమయ్యే అత్యల్ప ఉష్ణోగ్రత. కరెక్ట్. ఆ ఉష్ణోగ్రత వద్ద అణువుల కవలిక పూర్తిగా ఆగిపోతుందని ఇందాక మీరన్నారు. అంటే అంతకన్నా చల్లదనం ఈ విశ్వంలోనే సాధ్యం కాదన్నమాట. అచ్చంగా. అందుకే కెల్విన్ స్కేల్కు నెగటివ్ విలువలు ఉండవు. అది 0 దగ్గర మొదలై పైకి వెళ్తుంది. ఇది ఉష్ణోగ్రతను కొలిచే సంపూర్ణమైన లేదా అబ్సల్యూట్ పద్ధతి. అందుకే థర్మోడైనమిక్స్ లాంటి శాస్త్రాల్లో శాస్త్రవేత్తలు కెల్విన్లోనే మాట్లాడతారా? అవును, ఎప్పుడూ కెల్విన్లోనే. అది శక్తికి అసలైన భాష. అందుకే గౌరవంగా డిగ్రీ అని కాకుండా కేవలం కెల్విన్ అని పిలుస్తాం. ఇప్పుడు అర్థమైంది. ఈ స్కేల్స్ కేవలం నంబర్లు కాదు, అవి మన శాస్త్రీయ అవగాహనలో వచ్చిన మార్పులకు అద్దం పడతాయి. అయితే ఈ గైడ్లో కొన్ని ముఖ్యమైన ఉష్ణోగ్రత బిందువులిచ్చారు. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ లేదా 98.6 డిగ్రీల ఫారెన్హీట్. కాని ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన ఒక విషయముంది. -40 డిగ్రీల వద్ద సెల్సియస్ ఫారెన్హీట్ స్కేల్స్ రెండూ ఒకే విలువను చూపిస్తాయి. -40 డిగ్రీల సెల్సియస్ ఈక్వల్ టు -40 డిగ్రీల ఫారెన్హీట్. ఇదెలా సాధ్యం? ఇది గణితపరంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఈ రెండు స్కేల్స్ యొక్క ప్రారంభ బిందువులు వేరు కదా. అవును, 0 డిగ్రీలు, 32 డిగ్రీలు. అలాగే వాటి ఒక్కో డిగ్రీ పరిమాణం కూడా వేరు. సెల్సియస్లో 100 విభాగాలు, ఫారెన్హీట్లో 180. ఈ రెండు రేఖలను ఒక గ్రాఫ్పై గీస్తే అవి ఒకే ఒక చోట ఖండించుకుంటాయి. ఆ బిందువే -40 డిగ్రీలు. వావ్! ఇది కేవలం ట్రివియా కాదు. రెండు వేర్వేరు కొలమాన వ్యవస్థలు ఒకానొక సందర్భంలో ఎలా ఏకీభలిస్తాయో చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ. ఇది ఖచ్చితంగా నేను మర్చిపోలేని విషయం. అలాగే ఈ గైడ్లో నత్రజని ద్రవంగా మారే ఉష్ణోగ్రత 77.4K, అంటే -195.8 డిగ్రీల సెల్సియస్ అనుంది. ఆచరణలో అంత తక్కువ ఉష్ణోగ్రతలను మనం ఎలా సృష్టిస్తాం, ఎలా కొలుస్తాం? సాధారణ థర్మోమీటర్లు అక్కడ పనిచేయవు కదా. అద్భుతమైన ప్రశ్న. అక్కడే మనం రకరకాల థర్మామీటర్ల ప్రపంచంలోకి అడుగుపెడతాం. ఒకే పనికి ఇన్ని సాధనాలెందుకంటే ప్రతి సాధనానికి ఒక పరిమితి ఉంటుంది. అవసరాన్ని బట్టి సరైన సాధనాన్ని ఎంచుకోవాలి. నాకు గుర్తుంది, చిన్నప్పుడు పాదరసం థర్మామీటర్ పగిలిపోతే చాలా ప్రమాదమని చెప్పేవాళ్లు. ఇప్పుడెక్కువగా డిజిటల్ చూస్తున్నాం. బహుశా పాదరసం థర్మామీటర్ రేంజ్ కూడా పరిమితమేమో. నిజమే. పాదరసం సుమారుగా -39 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడుతుంది. అంటే సైబీరియా లాంటి అత్యంత శీతల ప్రదేశాలలో అది పనిచేయదు. గడ్డకట్టిపోతుంది. అవును. అందుకే మన గైడ్ ప్రకారం మర్క్యూరీ థర్మోమీటర్ రేంజ్ -38 డిగ్రీ సెల్సియస్ నుండి 350 డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రమే. మరి అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలను కొలవాల్సొస్తే అప్పుడు వేరే ద్రవాన్ని వాడాలి. ఆల్కహాల్ ఏమైనా ఉపయోగపడుతుందా? ఎగ్జాక్ట్లీ. ఆల్కహాల్ అంటే ఇథనాల్ -114 డిగ్రీ సెల్సియస్ వరకు ద్రవంగానే ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ థర్మోమీటర్ -110 డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రతలను కొలవగలదు. ఓకే, అందుకే ధ్రువ ప్రాంతాలను వాడతారన్నమాట. అవును. కాని మనం కొలవాల్సింది ఒక ఉక్కు కొలిమి లోపల ఉష్ణోగ్రత అయితే అక్కడ ఉష్ణోగ్రత 1500 డిగ్రీ సెల్సియస్ పైనే ఉంటుంది. అయ్యో! అక్కడికి ఏ ద్రవ థర్మోమీటర్ను తీసుకెళ్లలేం. అవును, అది కరిగిపోతుంది. మరి తాకకుండా ఉష్ణోగ్రతను కొలిచే పద్ధతి ఏదైనా ఉందా? ఉంది. దానినే పైరోమీటర్ అంటారు. ఇది ఒక వస్తువును తాకకుండాని దాని ఉష్ణోగ్రతను చెప్పగలదు. ఎలా? మనం వేడి ఇనుము దగ్గరికి చెయ్యి తీసుకెళ్లినప్పుడు మనకు వేడి సెగ తగులుతుంది కదా. అవును, తగులుతుంది. అది ఉష్ణ వికిరణం, అంటే థర్మల్ రేడియేషన్. ఆ వికిరణాన్ని కొలిచి ఓ ఈ ఇనుము 1000 డిగ్రీల వద్ద ఉంది అని చెప్పగల ఒక సూపర్ సెన్సిటివ్ కన్నులాంటిదే ఈ పైరోమీటర్. వావ్! సూర్యుడి ఉష్ణోగ్రతను కూడా ఇలాగే కొలుస్తారా? అంటే మనం సూర్యుడి ఉష్ణోగ్రతను ఇక్కడి నుండే కొలవగలుగుతున్నామంటే అది దీనిలాంటి సాంకేతికత వల్లే. అంటే మనం -273 డిగ్రీలకి దగ్గరగా కొలవడానికి గ్యాస్ థర్మామీటర్లు, 1000 డిగ్రీల వేడిని కొలవడానికి పైరోమీటర్లు, ఇలా ప్రతి అవసరానికి ఒక సాధనాన్ని తయారు చేశామన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇంత కష్టపడి ఈ ఖచ్చితత్వాన్ని సాధించడం వల్ల మనకు నిజ జీవితంలో ఏం ఉపయోగం? కేవలం వాతావరణం తెలుసుకోవడానికేనా, లేక ఇంకేమైనా ఉందా? ఉష్ణోగ్రతను ఖచ్చితంగా నియంత్రించడం, కొలవడమనేది మన ఆధునిక నాగరికతకు వెన్నెముక లాంటిది.
అది మనకు కనిపించని ఒక ఇంజిన్. ఉదాహరణకు వైద్యం తీసుకోండి. మన శరీర ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ ఫారెన్హీట్ తేడా వచ్చినా మన ఆరోగ్యం సరిగా లేదని అర్థం. నిజమే. జ్వరాన్ని గుర్తించడం అనేది రోగ నిర్ధారణలో మొదటి అడుగు. కరెక్ట్. అలాగే వాతావరణ శాస్త్రం. అవును, ఈరోజు ఉష్ణోగ్రత ఎంతుంటుందో తెలిస్తేనే మన రోజును ప్లాన్ చేసుకుంటాం. తుఫాన్లు, వాతావరణ మార్పులను అంచనా వేయడానికి ఈ డేటా చాలా కీలకం. కేవలం అవే కాదు, పారిశ్రామిక ప్రక్రియల గురించి ఆలోచించండి. ఒక మందు తయారు చేయాలన్నా, ఒక ప్లాస్టిక్ వస్తువును ఉత్పత్తి చేయాలన్నా, లేదా మనం తినే ప్యాకెట్ పాలను పాశ్చరైజ్ చేయాలన్నా అచ్చంగా ఉష్ణోగ్రతను చాలా ఖచ్చితంగా నియంత్రించాలి. 1 డిగ్రీ తేడా వచ్చినా మందు పనిచేయకపోవచ్చు, లేదా పాలు పాడైపోవచ్చు. ఇక అంతరిక్ష పరిశోధనలో అయితే ఇది మరింత క్లిష్టమైన విషయం. ఎలా? అక్కడెలా ఉపయోగపడుతుంది? అంతరిక్షంలో ఒక ఉపగ్రహం సూర్యుని వైపు తిరిగినప్పుడు దాని ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. ఓ, అదే భూమి నీడలోకి వెళ్ళినప్పుడు -100 డిగ్రీలకు పడిపోతుంది. ఈ తీవ్రమైన హెచ్చు తగ్గులను తట్టుకొని లోపల ఉన్న సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఒకే ఉష్ణోగ్రత వద్ద పనిచేసేలా చూడటం ఇంజనీర్లకు అతిపెద్ద సవాలు. అక్కడ ఉష్ణోగ్రత నియంత్రణ తప్పితే మొత్తం ప్రాజెక్ట్ ఫెయిల్ అయినట్టే. అవును, కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ విఫలమవుతుంది. అంటే వంటగదిలో వంట చేయడం నుండి అంతరిక్షంలోకి రాకెట్ పంపడం వరకు ప్రతిచోటా ఈ ఉష్ణోగ్రత కొలత అనేది ఒక కీలక పాత్ర పోషిస్తోంది. కరెక్ట్. మొత్తానికి ఈ గైడ్ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే, ఉష్ణోగ్రత అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది శక్తి ప్రవాహాన్ని నిర్దేశించే ఒక ప్రాథమిక సూత్రం. సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ అనేవి ఒకే నిజాన్ని చెప్పడానికి మనం ఉపయోగించే వేర్వేరు భాషలు. సరిగ్గా సంశ్లేషించారు. మన అవసరాలు పెరిగే కొద్దీ మన కొలమానాలు కూడా మరింత సూక్ష్మంగా, మరింత సంపూర్ణంగా మారాయి. నీటిని ఆధారంగా చేసుకున్న స్కేల్స్ నుండి విశ్వం యొక్క అత్యల్ప ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకున్న కెల్విన్ స్కేల్ వరకు మన ప్రయాణం సాగింది. అంతా బానే ఉంది గాని నన్నొక ప్రశ్న తొలిచేస్తోంది. చెప్పండి. మనం ఉష్ణోగ్రతను కొలవడానికి ఇన్ని ఖచ్చితమైన సాధనాలను, స్కేల్స్ను కనిపెట్టాం. కాని కొన్నిసార్లు మన గదిలో థర్మామీటర్ 21 డిగ్రీల సెంటీగ్రేడ్ అని చూపిస్తుంది. కాని ఆ రోజు మనకు చాలా చలిగా అనిపిస్తుంది. మరో రోజు అదే 21 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మనకు చాలా వెచ్చగా, హాయిగా అనిపిస్తుంది. శాస్త్రీయంగా కొలిచిన ఉష్ణోగ్రతకు, మనం అనుభూతి చెందే ఉష్ణోగ్రతకు మధ్య ఈ తేడా ఎందుకొస్తుంది? ఇది ఒక అద్భుతమైన, చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఉష్ణోగ్రతకు మించిన అంశాలలో ఉంది. అవునా? అంటే మన అనుభూతిని కేవలం థర్మోమీటర్ మాత్రమే నిర్ణయించదన్నమాట. దీని వెనకున్న కారణాల గురించి ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బహుశా గాలిలో తేమ, గాలి వేగం, లేదా మన మానసిక స్థితి. అవును, ఇవి కూడా పాత్ర పోషిస్తాయేమో. ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.